సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించే ప్రతి పథకం లబ్ధిదారునికి చేరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై రివ్యూ మీటింగ్ను స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ మరియు ఐటీడీఏ పీఓ రాములు నాయక్ మరియు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ కులాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకంగా ఉన్నారని, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి మరియు సంక్షేమ పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు అందించిన అర్జీలను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, శాసనసభ్యులు బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మరియు తహసీల్దార్ కేఆర్పురం ఐటీడీఏ సిబ్బంది, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సార్ వచ్చాను. ఓకే సార్. మేడం గారు ఇచ్చేది సార్. ఓకే సాయి గారు అక్కడ సార్. మంత్రి గారు కూడా పంపిస్తారు. ఎందుకు 45% వచ్చి 45% కావడం ఏంటి? 45% అనేది చాలా తక్కువ. మీ బట్టి అధికారులు కూడా తయారైనప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎట్లా గట్టి పడతారు, మీరు కూడా చెప్పాలి. అధికారులు బుకింగ్ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఆస్పిరెంట్ క్యాండిడేట్ బాగా ఖర్చు పెట్టుకున్నాడు ఎలక్షన్ 10 ఏళ్ళు. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తికరంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే, రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలి, కులాల మధ్య విద్వేషాలు రగిలించాలి, అలజడి సృష్టించాలి రాష్ట్రంలో అనే విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే కాకుండా
భవిష్యత్తు ఆగమ్య గోచరమైన పద్ధతిలో గత పరిపాలన చేస్తే ఈరోజు వ్యవసాయ రంగం, రైతులు, ఆక్వా రంగం అందరూ కూడా విద్యార్థులు, మహిళలు, కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలనే ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒకదానికొకటి పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అయినాయి అని చెప్పేసి మనం చేస్తాం. త్వరలో మరి వాటిని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొత్త ఇల్లు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నట్లయితే ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే శాంక్షన్ చేస్తానికి అవకాశం ఉండేది. కానీ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ శాంక్షన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు దశల వారీగా మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తానికి ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నారు. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. పూర్వపూర్వక నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం. ఈ బ్యాంబోకి సంబంధించి గతంలో కూడా నరేంద్ర మనోహర్ గారు ఇక్కడికి పిల్లలను కూడా ఇచ్చేయటం జరిగింది. అక్కడ ఈ బ్యాంబోకి సంబంధించి చైర్స్ కానీ లేకపోతే అనేక ఎక్విప్మెంట్స్ కానీ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హ్యాండిక్యాప్టెడ్కి సంబంధించిన ఒక ఆయన ఐటీడీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. తద్వారాగా వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా చాలా తాపత్రయపడ్డాం. అని ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. వీరు చేతులతో వీటిని తయారు చేసి వీటి విక్రయాల కోసం రాజమండ్రి, విజయవాడ, అలాగే జంగారెడ్డిగూడెం కానీ అన్ని సిటీల్లో వీరికి విక్రయించడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సంస్థ ద్వారా, హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ద్వారా మనం ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ని సంబంధించి ఒక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, ఏలూరు ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినికల్లో 307 అర్జీలు అందాయన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఎంక్రోచ్మెంట్ కింద అంటే జీవో ఎంఎస్ 30 కింద మేము ప్రపోజల్ పెట్టండి అప్పుడు చేస్తాం. పెన్షన్ ఆల్రెడీ 4000 వస్తుంది. మరి ఏం కావాలి? మీకు చేతిలో తీసిన మోటార్ సైకిల్ అంటే అది ఒకటే మీకు వస్తుంది. కాకినాడ జిల్లా రామచంద్రపురం సమావేశంలో వైసీపీ కాపు నేతలు నిర్వహిస్తున్న సమావేశాలు ఆత్మీయ సమావేశాలు కావని, గత 5 ఏళ్ల పాలనలో కాపు సమాజానికి జరిగిన అన్యాయాలపై, రాజకీయ భవిష్యత్పై భయంతోనే నిర్వహించిన అచ్చవనలోకన సమావేశమని ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాలను కలిపే ఆలోచన విధానంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ని కులం పేరుతో ముడిపెట్టి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నాలను వైసీపీ కాపు నేతలు మానుకోవాలని మీడియా సమావేశంలో మండిపడ్డారు. వైసీపీ కాపు నాయకులకు వారి రాజకీయ భవిష్యత్తు మరియు వారి పిల్లల భవిష్యత్తు ముఖ్యమని, అందుకే కాపు కమ్యూనిటీని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి ఏదైనా చేశారా? వారి పబ్బం గడుపుకోవడం కోసం ఈ రోజున వారి పదవులు పోయిన తర్వాత కాపు సామాజిక వర్గం గుర్తొచ్చిందా అని 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున వారిని చేదరించుకుంటున్నారని అన్నారు. శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సాయిపై గతంలో జరిగిన దాడుల విషయంలో వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదని, అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి బాధితుడిగా అండగా నిలిచారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవిచ్చి గౌరవించారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే హక్కు లేదని, ఆ స్థాయి కూడా ఆమెది కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణలో ఆడబిడ్డల్ని వారు ఎలా మోసం చేశారో తెలంగాణ ప్రజలు గమనించారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో వారిని కూడా తరిమి కొడతారని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, జనసేన రవి, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరేమైనా చేశారా? మీరేమైనా ఆలోచన చేశారా? మీకు పదవులు పోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ, కాపు కులస్తులు గుర్తుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి కులాలుగా ఎడగొట్టి మీ పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడటం తప్పించి, మీరు అధికారులు ఉన్నప్పుడు కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజునైనా మాట్లాడగలిగేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేయగలిగారా మీరు? ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కులాలు కాదు, అందరం కూడా 5.5 కోట్ల మంది ప్రజలందరం కూడా ఒకటిగా నడవాలి, అభివృద్ధిని సాధించాలి, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి ఆలోచనతో కులాల మధ్యలో గొడవలు పెట్టి నిరంతరం మీ పబ్బం గడుపుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్యలో గొడవ పెట్టి గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళు కొట్టుకొని తన్నుకునే విధంగా మీరు ప్రేరేపించొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, ఈ రోజున ఎప్పుడు కూడా గతంలో చూసిన తోట త్రిమూర్తులు గారు కానీ, కొంతమంది ఇంకా కాపు నాయకులు కానీ, పదవులు పోయాకే కాపు కులం గుర్తొస్తుంది వాళ్ళకి. పదవులు పోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచన మొదలవుద్ది. డే 1 పదవిలో ఎన్నికైన తర్వాత ఆ కులానికి ఏం చేద్దాం, ఈ సమాజానికి ఏం చేద్దాం, మనం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేద్దాం, లేకపోతే ఈ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు నిలబెడదాం,
ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఏ రోజునైనా మీరు ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేశారా? మరి ఈరోజే ఎందుకు మళ్ళీ మీ కుర్చీల్లో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎన్నిక కాలేమని భయం మొదలై ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు వైఎస్ఆర్ గారు మరి హైదరాబాదులో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ కులాల మధ్యలో విద్వేషాలు లేపి మత కలహాలను సృష్టించి ఆ రోజున ప్రభుత్వాలను కూలదూసేటువంటి ప్రయత్నాలు జరిగిందో ఆ వాసనలే ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కులాలు రెచ్చగొట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎవరో కూడా ప్రశాంతంగా ఉండకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వారి యొక్క నాయకుడి దగ్గర మెప్పు పొందడానికి నిన్న జరిగినటువంటి కాపు నేతల యొక్క వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతల యొక్క మీటింగ్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ జనాలు అసహించుకుంటున్నారు, ఓస్తున్నారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు నోరు పడిపోయింది, పెరాలసిస్ వచ్చింది, మాట్లాడలేకపోయాడు. ఇలాగా నిజాయితీగా ఏదైనా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే అది నిజాయితీగా సక్సెస్ అవుద్ది, విజయవంతం అవుద్ది. ఇప్పటికైనా ఇట్లాంటి పనికిమాలిన పనులు మానుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటి, అన్ని కులాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బాగుండాలి, యువకులు బాగుండాలి, వారికి ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దానికి మీరు అందరూ సహకరించండి, కులాల మధ్యలో శిక్షలు పెట్టి గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే మీరు ఇవాళ రేపు తిరుపతిలో కూర్చుంటాం, తర్వాత నెల్లూరులో కూర్చో ఎవరికి కావాలి, కూర్చొని చర్చించుకోవడానికి ఎవడొద్దంటాడు. కానీ మిమ్మల్ని వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, పూర్వంలాగా చదువు సంధ్య లేకుండా మీ వెనకమాల జెండా పుచ్చుకొని తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు. లేకపోతే రేపు కార్పొరేషన్ ఆఫీసులకు వెళ్తారు. రేపు జరిగేటువంటి 3 కార్పొరేషన్ ఎలక్షన్స్కి పోటీ చేస్తే అక్కడ వాళ్ళే పోటీ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పౌరులే ఓట్లు వేస్తారు. మీరెవరు రావద్దంటానికి? మీ అయ్యే జాగిరి అది ఏమన్నా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? ఇవాళ కనీసం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక నేషనల్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు, ఒక నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడటం చాలా ఘోరమైనటువంటిది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉండదా? వాళ్ళకి ఎక్కడ పోటీ చేయరా? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయరా? ఇట్లాంటి పనికిమాలిన పనులు మానుకొని ప్రజలకు మంచి సందేశం ఇచ్చి రాబోయేటువంటి తరాన్ని ఏ రకంగా బాగు చేయాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు వివిధ రూపాల్లో కడుతున్నటువంటి పన్నులు ట్యాక్సీల ద్వారా మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా మనం మేలు చేయాలి, విద్య వైద్య రంగాల్లో మనం ఏం కల్పించాలి అనేది ఆలోచన చేయకుండా ఈ రోజున ఒక పక్కన జ్యుడిషియల్ని చెడగొడుతూ ఉన్నారు, ఒక పక్కన లాండ్ ఆర్డర్ని చెడగొడుతూ ఉన్నారు. దాంతో పాటుగా రాబోయేటువంటి యువకుల్ని చెడగొట్టి మంచి కల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చెడు కల్చర్ని అలవాటు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నాయకుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అనేటువంటి పేలాపలను మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 14 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,50,53,076 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 147 గ్రాముల బంగారం, 2 కేజీల 510 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
స్వర నియంత్రణ, స్పష్టమైన ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం మరియు వాస్తవ సమయ ప్రదర్శన పద్ధతులను అభ్యసించడం ద్వారా విద్యార్థులు తరగతి గది అభ్యాసం నుండి వృత్తిపరమైన న్యూస్ రూమ్ ప్రదర్శనకు సమర్థవంతంగా మారగలరని మరియు ప్రభావవంతమైన వార్తా వ్యాఖ్యాతలుగా ఎదగలరని జి లక్ష్మీ సరస్వతి అన్నారు. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ కళాశాల ఆంగ్ల విభాగాధిపతి జి లక్ష్మీ సరస్వతి, ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరిసా మహిళా కళాశాల హిందీ, తెలుగు మరియు ఆంగ్ల విభాగాల వారు నిర్వహించిన ఒక అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని విజ్ఞానదాయకమైన అతిథి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల, భాషా విభాగాల అధ్యాపకులు మరియు ఉత్సాహవంతులైన విద్యార్థులు హాజరయ్యారు. సదస్సు ఆచరణాత్మక భావ ప్రసార నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు మీడియా మరియు యాంకరింగ్ రంగంలో అవసరమైన వృత్తి నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోవడానికి విద్యార్థులకు దోహదపడింది. Let's be more interactive session. ఏదో గెస్ట్ లెక్చర్ అని కాకుండా let's be more interactive. మీరేమనుకుంటున్నారు? So most of us we don't have the pronunciation, correct pronunciation, whether it is Telugu or English. Pronunciation correct గా ఉండట్లేదు, punctuation లేదు. ముందు pronunciation correct గా ఉండాలి. Especially తెలుగుకి వచ్చేసరికి న్యూస్ రీడింగ్. So just already I told you in the introduction, no? Much more than reading the words from the script. ఓన్లీ స్క్రిప్ట్ లో వర్డ్స్ గబగబా చదవడం కాదు, అది విన్న ఆడియన్స్ కి మనం కనెక్ట్ చేయగలగాలి. విన్న వాళ్ళకి న్యూస్ వినేటట్టుగా అనిపించాలి. ఆఫ్టర్ 28 years of experience నేను ఏం చదివినా మాట్లాడినా పీపుల్ విల్ కంప్లైంట్ మీ దట్ ఐఎమ్ రీడింగ్ లైక్ న్యూస్. నేను ఏం చెప్పినా సరే న్యూస్ లానే ఉంటుంది అంటారు. అండ్ కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్, హౌ వి విల్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్? బికాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్ సెషన్ కదా, ఎలా కనెక్ట్ అవుతాం? హౌ కెన్ వి కనెక్ట్? So you have to think as camera as your audience. So a good newsletter informs, engages and inspires confidence in the audience. That if you are confident, then only you can make your audience confident. So you should know that point. So what are the benefits? Already I told you communication skills. Communication skills means not only communicating in English, whatever the language you are using, you have to communicate confidently. That is communication skills. And builds confidence. So if you are confident in that topic, definitely you will have confidence, you build confidence, you can build confidence. మనం కాన్ఫిడెంట్ గా ఉండగలిగితే స్క్రిప్ట్ పట్ల ఏం చదువుతున్నాము అనే దాని పట్ల మనకి కాన్ఫిడెన్స్ ఉంటే. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వార్తావచనం, ఉచ్చారణ, స్వర మాడ్యులేషన్ మరియు కెమెరా ముందు ప్రవర్తన గురించి విలువైన సూచనలను అందించబడ్డాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరుగుతోందని, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఓకే, డిడ్ షీ మేక్ ఎనీ మిస్టేక్స్? ఫాస్ట్, టూ ఫాస్ట్. సో న్యూస్ అనేది అంత టూ ఫాస్ట్ గా చదవకూడదు. అండ్ ఆ స్క్రిప్ట్ అక్కడ ఎలా ఉందో అలాగే చదవాలి. మనం నోలు పూలు పెట్టేయకూడదు మాట. తను నువ్వు పెట్టింది, ఎక్కడ పెట్టింది? సూచనలు అందించబడ్డాయి అంది. సూచనలు అందించబడ్డాయి అనేసరికి ద మీనింగ్ ఇస్ చేంజ్డ్ కదా. సో మిగిలిందంతా బాగా చదివింది. అండ్ ద అనదర్ మిస్టేక్ వాట్ షీ మేడ్ ఈస్ దే ఆర్ 2 న్యూస్ ఐటమ్స్. అది ఒక్క న్యూస్ ఐటమ్ కాదు, ఒక దాంట్లోనే ఉన్నా. సో వీ హ్యావ్ టు షో దట్ చేంజ్ మాట, అది చూపించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవాలి అంటే ఇంచుమించు అలాగే చదువుతాను, కాకపోతే అంత ఫాస్ట్ చదవను. మా కళాశాలలో ఈరోజు ఫ్రమ్ క్యాంపస్ టు న్యూస్ రూమ్ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. నెక్స్ట్ దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ వన్. హూ విల్ కమ్? ఇంగ్లీష్ మీ అందరికి వచ్చు కాబట్టి నో ప్రాబ్లం, అందరూ చదువుతారు ఇప్పుడు కదా. A special awareness program on From Classroom to Newsroom was organized in our college today. During the session, students were given their valuable guidance on news reading, pronunciation, voice modulation and camera presentation skills. The participants responded enthusiastically and gained useful insights into the field of media and communication. Thank you. A special awareness program on From Classroom to Newsroom was organized in our college today.
During this session, students were given valuable guidance on news reading, pronunciation, voice modulation, and camera presentation skills. Here we have to know where we have to take breath and where we have to take pause. పాస్ చేయడం తెలియాలి, ఎందుకంటే మన లంగ్ బ్రెత్ ఎంత ఉంటుందో అంతే కదా, అంతేగాని మధ్యలో మిడిల్లో తీసుకోకూడదు. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ అవర్ మైండ్ మాట, మనది ఎంతవరకు సరిపోద్ది. We got the butter, but the butter is bitter, so we got another butter to make the bitter butter better. Some more better butter to make the bitter butter better. తెలుగు వచ్చా? కప్పను కప్పి కప్పపై కూర్చుంది, కాకి కొమ్మపై కూర్చొని కోత కూసింది. చిన్నప్పుడు మనం చెప్తారు నల్ల లారీలు ఎర్ర లారీలు, అవి తెలుసు కదా. గాదిలోని కందిపప్పు, గాది కింద పందిపప్పు. ఇంగ్లీష్ అయితే షీ సెల్స్, షీ షోర్, ఇది సీ షోర్, ఇది సీ షోర్. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ టంగ్ ట్విస్టర్స్ మాట. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టంగ్ ట్విస్టర్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా వస్తుంది. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ ఆలయ స్థలాన్ని పాఠశాల స్థలం పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కోడేలు రోడ్లోని హమాలీ కాలనీలో ఉన్న గంగానమ్మ ఆలయం వద్ద స్థానికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గంగానమ్మ ఆలయానికి సుమారు 70 సెంట్ల స్థలం ఉందని తెలిపారు. హమాలీ కాలనీలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం 2003లో అప్పటి ప్రజా ప్రతినిధులు కొంత భూమిని ఎయిడెడ్ పాఠశాల నిర్మాణానికి కేటాయించారని, అనంతరం 2007లో పాఠశాల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జేసుదాస్ అనే వ్యక్తి ఆలయ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక ప్రజలను సంప్రదించి చర్చి నిర్మాణం కోసం కొంత భూమి ఇవ్వాలని కోరడంతో పాటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మత బోధనలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. పాఠశాల నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని కారణంగా చూపుతూ ఆలయానికి చెందిన మొత్తం భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ స్థలాన్ని పరిరక్షించి ఎలాంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా గంగానమ్మ అమ్మవారి ఆలయంలో గ్రామస్తులు అనేక దశాబ్దాలుగా సాంప్రదాయబద్ధంగా సంబరాలు, ప్రత్యేక పూజలు, జాతర ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, గ్రామానికి అమ్మవారు ఆధ్యాత్మిక ఆధారంగా గ్రామ దేవతగా నిలిచారని పేర్కొన్నారు. తరతరాలుగా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో యార్డ్ సెక్రటరీ ఎర్ర శ్రీను, పల్లి గంగరాజు, యార్లగడ్డ నాగకుమార్, కొండిశెట్టి నాగమణి, హమాలీ కాలనీ వాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత 120 సంవత్సరాలు పైగా ఉన్న గంగానమ్మ గుడి, మన ఏలూరు అంటేనే గంగానమ్మ. అలాగే కోడేలు గ్రామంలో కూడా వెలిసి ఉన్నారు గంగానమ్మ వారు. ఇక్కడ గతంలో ఎయిడెడ్ స్కూల్ అని చెప్పి కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది కొన్ని కారణాల వల్ల. 2003లో వైఎస్ఆర్ గారు హయాంలో పార్టీషన్ చేసినప్పుడు ఇదంతా పంట భూములండి పార్టీషన్ చేశారు. ఆ కొంతగామంలో ఇక్కడ హమాలీ కాలనీ ఇచ్చిన నేపథ్యంలో రెడ్డప్పల నాయుడు గారు ఏం చేశారంటే, పేద పిల్లలు చదువుకోవటానికి దగ్గరలో ఒక మంచి బడి ఉండాలని చెప్పి గుడికి ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని స్కూల్కి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జేసుదాస్ గారు అని ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఏకవాదులుగా ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ గుడి లేకుండా చేద్దామనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి, విగ్రహం లేకుండా చేసి గుడి కాంపౌండ్ మొత్తం నాదేనని
చాలా విచ్చలవిడిగా రహితంగా నాదే అని చెప్పి ఒక ఎయిడెడ్ స్కూల్ని నలుగురు చదువుకునే పాఠశాలని సులభావానికి వాడుకుంటూ చాలా ముందుకు పోతా ఉన్నారు. అందరూ పెద్దలందరూ సమక్షంలో మేమందరం గుడిని పునర్నిర్మించుకుందామని అందరం మీటింగ్ వేసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి, రెడ్డప్పల నాయుడు గారి దృష్టికి, ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా గుడిని, మా అమ్మవారిని మాకు ఇప్పించాలని, కాపాడాలని మా కోడేలి గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాం. నా పేరు పల్లి గంగరాజు, కొమరవూరు అమాలి కాలనీలోనే నివసిస్తున్నాను. అలాగే నేను మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్గా యూనియన్లోనే పనిచేస్తున్నాను. గతంలోని ఫాస్టర్ గారు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు, 1941లో స్కూల్ స్థాపించారని. మరి 41లో అంటే మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకి తెలియాలి. మరి అప్పటి నుంచి ఈయన మాస్టర్గా చేస్తున్నాడంటే సుమారుగా ఆయన వయసు ఎంత ఉంటుందో కూడా అందరూ గ్రహించాలి. 41 కాడి నుంచి ఇక్కడ స్కూల్ రన్ అవుతుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళారు అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో ప్రజలు కూడా ఆలోచిస్తారు. మేము కాలనీ పుట్టిన కాడి నుంచి కూడా ఇదంతా కొద్ది కామన్ సైట్గా ఉంది. కాలనీకి ఏదన్నా పెళ్లి పేరెంటం చేసుకుంటే ఇక్కడ మేము రాకముందు నుంచి ఎప్పటి నుంచో 125-130 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి ఉంది. ఈ గుడి ఉన్న క్రమేపంలోనే మా కాలనీ ఏర్పడిన తర్వాత మా యూనియన్ పెద్దలు రెడ్డప్పల నాయుడు గారు, మా పార్టీ నాయకుల ద్వారా కూడా మేము ఇక్కడ గంగానమ్మ గుడి కడదామని చెప్పేసి అని మేము అనుకున్నాము. అనుకునే టైంలో ఇక్కడ ఉన్న పాత ఊరి గ్రామస్తులు పెద్దల దగ్గరికి వెళ్ళి మేము గుడి కడదాం అనుకున్నామని మేము కోరేటప్పటికి ఈ పెద్దలు లేదు మా ఇంటి పేరుతో వెలబేరు అమ్మవారిది కాబట్టి ఎప్పటికైనా మేము కట్టుకుంటాం కానీ మీరు కట్టొద్దంటే ఆ సెంటర్లోని కనకదుర్గ అమ్మవారి గుడి యూనియన్ అప్పుడు యార్డ్ అమరీ వర్కర్స్ యూనియన్ నుంచి 7,50,000 రూపాయలు డొనేషన్కి ఇస్తే అక్కడ గుడి కట్టుకున్నాం. గుడి కట్టుకొని అప్పుడే కట్టేలాగా ఉంటే ఇబ్బంది లేకపోను. గతంలో ఎమ్మెల్యే గారు బడ్జెట్ సంటి గారి దగ్గరికి కానీ, కలెక్టర్ గారి దగ్గరికి కానీ, అలా ప్రజావాణి కార్యక్రమాలు కానీ ఈ కాలనీ ప్రజలందరూ కూడా అనేక తడవాలు 200-300 మంది మహిళలు మొత్తం కాలనీ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి హెచ్చరిక బోర్డులు పెట్టారు, మీరు ఎవరో లోనకి రావడానికి ఇల్లేదని చెప్పేసి అని హెచ్చరిక బోర్డులు పెట్టారని చెప్పేసి అని సంటి గారికి తెలియజేస్తే వారు మీరేం కంగారు పడొద్దు, నేను సర్వే గారిని పంపించిన తర్వాత అన్నీ తీపిచ్చి నేను మొత్తం ఫినిషింగ్ కట్టిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము మా ప్రెసిడెంట్ గారు కూడా రెడ్డప్పల నాయుడు గారు కూడా ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలియజేశారు. సరే నాయుడు గారు కూడా అన్ని విషయాల మీద ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు, చూస్తానని. జరిగిన విషయం అయితే ఇదండి. దీని మీద ఏంటంటే యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఇది అమాలి కాలనీ 2004లో మేము అమాలి కార్మికులందరం డబ్బులు వేసుకొని నిర్మాణం చేసుకున్న కాలనీ. మరి ఈ ప్లేస్కి ఏంటంటే అప్పుడు కొత్తలో ఉంది కాబట్టి, నిర్మాణాలు ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కావాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఏదైనా మా పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఒక స్కూల్ కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు మరి ఆ మాస్టర్తో మాట్లాడి అప్పుడు మేము నిర్ణయం చేసి ఇక్కడ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు మా కాలనీ నుంచి అయితే ఒక 5-6 మినహాయించి ఈ కాలనీలో చదువుకునే పిల్లలు అయితే ఎవరు లేరు. ఇంకోటి అంటే ఇదే విషయం, ఈ ఉరుసుట్లో ఆక్రమించి స్కూల్ అయితే చిన్నది ఇచ్చాము, ఆ ఎదరే చిన్న మొక్క వాడుకోమని చెప్పాం అప్పుడు కూడా. ఇంకోటి అంటే ఇక్కడ గంగాలమ్మ సంబరాలు జరుపుతారు ప్రతి సంవత్సరం కూడా. కోడేలు ప్రజలు ప్లస్ మా అమాలి కాలనీలో ప్రజలు కూడా అందరూ కలిపి గంగాలమ్మ సంబరాలు జరుపుతారు. గతంలో పోయిన సంవత్సరం 2024లో ఆల్రెడీ ఇతను ఉరుసుట్లు ఫెన్సింగ్ వేస్తే అప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టి లేకపోతే స్పందన దృష్టిలో కూడా తీసుకెళ్ళి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మరి సంబరాలు గంగాలమ్మ సంబరాలు జరుపుతూనే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. ఎందుకంటే మా కాలనీలో మరి దగ్గర ఉండటం వల్ల ప్లేస్లు అయితే ఏమీ లేకపోవడం అంటే మాకు శుభకార్యాలు కార్యక్రమాలు అవి చేసుకోవడానికి. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఈ కాలనీకి అమాలి కాలనీకి మరి అభ్యోదయ కమిటీ అని కూడా ఉంది. మరి ఆ కమిటీ కూడా కార్యకలాపాలు జరపాలంటే ఈ ప్లేస్ కావాలని చెప్పి అప్పుడే ఆల్రెడీ మేము చెప్పాం. ఇక్కడైతే స్కూల్ పిల్లలు అయితే ఎవరు లేరు, మా పిల్లలైతే మా అమాలి కాలనీకి సంబంధించిన పిల్లలు ఎవరైతే లేరు. ఇది కేవలం ఆ స్కూల్ పేరు మీద అంతా ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప ఇక్కడైతే వాస్తవానికి స్కూలు ఆయన ప్రెస్ మీట్లో కూడా నేను 40 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ బయలుదేరి ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారని చెప్పి ఆయన చెప్పాడు. ఇదంతా వాస్తవం కాదు. 2004 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనం అందరం ప్రజాప్రతినిధుల దృష్టికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం. ఇదంతా వాళ్ళ దృష్టిలో ఉంది. మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మాకు ఇక్కడ
అర్జెంటుగా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి మాకు మరి కాలనీ ప్రజలకి దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి ఖచ్చితంగా ఈ స్కూల్ని ఇక్కడి నుంచి ఎత్తేయాలని చెప్పి మేము 2004లోనే చెప్పాం. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తాం. నా పేరు వీరంగ భాస్కరరావు, మాజీ ఎంపీటీసీని, కోడేలుకి మాజీ ఎంపీటీసీని అండి. నా వయసు 85 సంవత్సరాలండి. ఇక్కడ గంగానమ్మ గుడి ఉందండి పూర్వం నుంచి కూడా. గత 125 సంవత్సరాల నుంచి ఇక్కడ గంగానమ్మ గుడి ఉంది. ఆ గంగానమ్మ గుడి శిథిలం అవడం వల్ల మా గ్రామస్తులందరూ కలిసి కట్టుకుందారని మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ జేసుదాస్ గారు అని మాస్టర్ గారు మాజీదని ఆఫ్ చేసి మా మీద పోలీస్ కేసులు పెట్టారండి. ఇది 125 సంవత్సరాల మట్టి ఉండే చరిత్ర అండి. మా ఊళ్ళో ఏ పుణ్యక్షేత్రం చేసినా ఏ శుభకార్యం చేసినా ఆ చల్లని దీవుల కోసం వచ్చి మేము ఆ చల్లని స్నానాలు చేపించి మంగళ వాయిద్యాలతోటి బంధువులతోటి వచ్చి మేము మా దీవులను తీసుకుంటామండి. మేము అమ్మవారి స్థలాన్ని ఆ మాస్టర్ గారు కబ్జా చేస్తున్నారండి. అది ఎవరో రాపిచ్చారంట అని అంటున్నారండి. అది ఇది అమ్మవారి స్థలం అండి. ఇది నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏలూరు మండలం ఈ కొమడవోలు గ్రామంలో కోడేలు అంటారు. ఈ గ్రామంలో మాకు పూర్వం నుండి ఉన్న ఇక్కడ అమ్మవారిలో ఇక్కడ ప్రథమంగా ఈశాన్య మూల ఈ గంగానమ్మ అమ్మవారు అనే గుడి ఉండేది. అలాగే ఆ గుడి శిథిలావస్థం అయిపోయింది. గ్రామస్తులందరూ కూడా మన గుడిని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో మొన్న అందరూ కూడా మాట్లాడుకుని గ్రామస్తులందరూ ముందుకు వచ్చేవారండి. ముందుకు వస్తే ఇప్పుడు ఇక్కడ జేస్తాస్ మాస్టారు, ఇది ఏడిటి స్కూల్ అండి. ఇది ఆ స్కూలు గురించి కూడా చెప్పాలి. ఆ స్కూలు గతంలో ఎందుకంటే నేను 2020 సంవత్సరంలో విద్యా కమిటీ చైర్మన్గా అదే స్కూల్కి నేను 4 సంవత్సరాలు ఉన్నానండి. ఈ స్కూలు గ్రామంలో ఉండేది. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది, నాయుడు గారి దృష్టికి వెళ్ళింది, అందరి దృష్టికి తీసుకెళ్లారు మా పెద్దలు. కానీ ఈ రోజున ఈ గుడి గురించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కానీ నాయుడు గారిని కానీ కోరుకుంటున్నామండి. నేను ఈ ఫొటోస్ కూడా ఉన్నాయండి, శంకుస్థాపన స్కూలు ఫోటోలు ఇవ్వండి ఎవరి దగ్గర ఉన్నాయో. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల
నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసియాలే ఊపిరిగా, పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఆ పార్టీ నేతలు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నియోజకవర్గ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి తన సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఫాతిమారాణి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. పదవుల కోసం, నాయకత్వం కోసం నేతలు పోటీ పడకూడదని, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలని ఆయన హితవు పలికారు. జనసేన నాయకులంతా సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లాలని, గోపాలపురం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో
ఒక సేవా కార్యక్రమంతో ప్రజలకు అండగా ఉంటున్నానని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. మీకు పదవులు పోయినంటే తాడు తీసినట్టే కదా. మీరు కూరలు పీకిన పాముల్లో ఇంట్లో కూర్చున్నారంటే తాడు తీర్థం కదా. ఏంటి తాడు తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకంటే మీకు సిగ్గు లేకుండా రోడ్ ఎక్కి మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీనే తాట తీర్థం అంటే బ్లేడ్లు అవి పట్టుకుని బ్లేడ్ బ్యాచ్లాగా కోసారు. మీకు మళ్ళీ గొట్టలెట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకళ్ళు. మీకు రాజకీయం ఉంటే ధర్నాలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇదేంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావు బతుకులో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరో నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలు తెలియదు. విచారణ జరుగుతూ ఉంది. చచ్చిపోయిన ఫోటోలు ఫేక్ ఫోటోలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్లో పెట్టారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామనో నాకు అర్థం అవట్లా. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే అభివృద్ధి ఎలా జరగాలి? అమరావతి నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కుని ఎన్ని ఎకరాలు ఉంటుందో అన్ని ఎకరాలు అమ్మేస్తే అప్పు తీరిపోద్ది అన్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే విశాఖ ఉక్కుని ఇవాళ నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లని మళ్ళీ ఇవాళ లాభాల బాటలో నడిపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తగ్గుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. పోలవరాన్ని వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పోలవరం కట్టేస్తాను ప్రతి నాయకుడు చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అన్ని కూడా మనం చేయగలుగుతున్నామని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా, తిరుమల, నల్లచెర్ల, గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే రవాణా సదుపాయాలు లేక, బస్ టైమింగ్స్ కుదరక స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎవరికైతే అత్యంత అవసరం అనిపించిందో వాళ్ళ పేర్లన్నీ సేకరించి వారికి ఈరోజు సైకిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాను. ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎవరు కూడా పిల్లలు ఈ రవాణా సదుపాయం లేక చదువు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో చేసి చూపించాలి అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం వైపు చూడకుండా అందరూ కూడా తమ వంతుగా ఈ సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కార్యదర్శి డి శివకుమార్ సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని, తమ ప్రభుత్వం ప్రతి అకాడమిక్ ఇయర్ మొదటిలోనే కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు దాదాపు 10,700 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు కానీ విద్యార్థుల ఖాతాల్లో అవి జమ కాకుండా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల్ని ఫీజుల పథకానికి దూరం చేస్తున్న కూటమి సర్కార్ అని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అమ్మఒడి ఫీజు
పథకం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిద్ధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు గోపి, తరుణ్, అశోక్, ప్రశాంత్, ఆదిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి కళాశాల ఫీజులు రావాల్సినటువంటి ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఉన్నాయో అవన్నీ కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా స్పందించాలి. ఏదైతే మీ యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందిస్తారని చెప్పాం. అదేవిధంగా జీవో నంబర్ 77 పీజీ విద్యార్థులకు శ్రమగా మారింది. మా అధికారంలో వచ్చినప్పుడు మా జీవో నంబర్ 77 కూడా రద్దు చేస్తారని చెప్పాం. అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పాం. ఇప్పటికి కూడా ఒక్క సమస్యలు పరిష్కరించింది కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబడట్లేదు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. తక్షణమే నారా లోకేష్ గారు స్పందించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే డిగ్రీ, ఇంజనీరింగ్, బీటెక్ లాంటి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని మరి విద్యార్థులు ఉద్యోగాలు చేతపట్టక ఇంటికాడే కూలి పనులు చేసుకుని ఏదో 10,000, 5,000 కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో నెలకొంటూ ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు స్పందించి వెంటనే విద్యార్థులకు ఇచ్చినటువంటి యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి మరి హామీలు నిలబెట్టుకోవాలి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ అందుబాటు ధరల్లో ప్రజా రవాణా సేవలను అందిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు ప్రతిరోజు ఆర్టీసీ సేవలపైన ఆధారపడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలతో ప్రజల్లో, కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే గ్రామీణ ప్రాంతాలకు రవాణా సేవలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజా ప్రయోజనాల కంటే లాభాపేక్షకు ప్రాధాన్యం పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తదితర సామాజిక వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ఎలాంటి చర్యలనైనా వెంటనే విరమించి ప్రభుత్వ రంగ సంస్థగా మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడం, అవసరమైన సిబ్బందిని నియమించడం, ఆధునిక సౌకర్యాలను కల్పించడం ద్వారా సంస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మా స్టేట్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డి గారు పిలుపు మేరకు, అలాగే మా ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దోలం నాగేశ్వరరావు గారు, అలాగే మా ఏలూరు ఇన్ఛార్జి వర్యులు జేపీ గారు, అలాగే జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జి వర్యులు సూచనల మేరకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రైవేటీకరణ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు యొక్క పరిపాలనలో భాగంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి పన్నాగాలు పన్ని వాళ్ళ కుటుంబాలకి సంక్షేమాలు వాళ్ళ కుటుంబాలకే ఉపయోగపడాలి, ప్రజల యొక్క ఆస్తిని దుర్వీకరణ చేసి ఈ ప్రజల యొక్క ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి, గతంలో కూడా మెడికల్ కాలేజీలు విధానాలు ప్రైవేటీకరణ చేస్తామంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినందుకు గాను ఆ కార్యక్రమాన్ని ఆపి, అలాగే మిగతా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఆర్టీసీ వ్యవస్థని ప్రజలకి లక్షలాది మంది ఉద్యోగస్తులు కానీ, అలాగే కార్మిక సోదరులు కానీ, అలాగే సాధారణ ప్రజలు కానీ, అలాగే రైతు వర్గానికి కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ గవర్నమెంట్ తరపులో ఉన్న ఆర్టీసీ వ్యవస్థని వాళ్ళ సొంత స్వలాభాలకి ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది దుర్మార్గమైన పాలన. కార్మిక సోదరులు అలాగే ఆటో సోదరులు వీళ్ళందరి జీవితాలని రోడ్డున పడేసి మీ సంక్షేమ పథకాలు చేస్తాననే విధానాలని ఏది అమలు చేయకుండా గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి మీకు ఎవరిచ్చారండి హక్కు? తప్పనిసరిగా మిమ్మల్ని అధికారంలో దింపడానికి సన్నాహాలు కార్మిక సోదరులతో సహా మేమందరం తప్పనిసరిగా పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దింపే వరకు ఈ 6 పథకాల్ని మీరు అమలు చేయకపోతే మిమ్మల్ని గద్దె దింపే వరకు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నది. ఖబర్దార్. పోలవరం జిల్లా నుండి ఏలూరు జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లుగా అటవీ అధికారులు వెల్లడించారు. దేవీపట్నం మండలం కొండమొదల వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. గత 6 రోజులుగా పెద్దపులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందంతో సర్చ్ ఆపరేషన్ చేసిన అధికారులు తెల్లవారుజామున పెద్దపులికి అమర్చిన ట్రాకింగ్ కాలర్ సిస్టమ్ ద్వారా ఏలూరు జిల్లాలోకి వెళ్లినట్లుగా వెల్లడించారు. పెద్దపులిని పట్టుకునేందుకు 2 జిల్లాలలో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతోంది. పోలవరం ఫారెస్ట్ రేంజ్ అటవీ శాఖ అధికారులు మైకల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం నిర్వహించారు. గడ్డపల్లి, గిన్నిపల్లి, దర్వాడ, చిలుకూరు, తంగేడుకొండ మొదలగు ఏరియాల్లో గల గ్రామస్తులందరూ రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, పశువుల కొట్టాయందు లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల్లో అన్ని రంగాల్లో నిష్ణాతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం రమేష్ బాబు తెలిపారు. సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యతో పాటు క్రీడల్లోనూ మంచి ప్రతిభ కనబర్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. అలాగే త్వరలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఉపాధ్యాయులు పేరెంట్స్తో సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పెదవేగి ఏలూరు జిల్లా. మేము ఈ సంవత్సరము 2026-27 సంవత్సరం విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాము. ఆ ప్రారంభ కార్యక్రమంలో స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేశాను. స్టాఫ్ మీటింగ్లో ఈ సంవత్సరం మనం చేయవలసిన పనులేంటి, మన టార్గెట్స్ ఏంటి, పిల్లల యొక్క హెల్త్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, మరి పేరెంట్స్తో కమ్యూనికేషన్ విషయంలో కానివ్వండి ఎలా వ్యవహరించాలి అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. పైగా ఎస్ఎంసీ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేయాలి. ఆ విషయం కూడా స్టాఫ్ మీటింగ్లో డిస్కషన్ చేసి దానికి సంబంధించిన విధానాలన్నింటినీ కూడా ఖరారు చేసి వాళ్ళకి ఎలక్షన్స్ కూడా జరుగుతాము. ఇక లాస్ట్ ఇయర్ మాకు మంచి ఇంటర్మీడియట్కి 100% సప్లిమెంటరీతో కలుపుకొని 100% వచ్చింది. పైగా ఐఐటి, ఎన్ఐటీలో కూడా ఐఐటి ఒక అబ్బాయికి ఐఐటి సీట్ రావడం జరిగింది. ఎన్ఐటి కూడా 3 అబ్బాయిలు ఎన్ఐటీలో కూడా సెలెక్ట్ అయ్యారు. ఆ విషయం మాకు చాలా గర్వకారణంగా ఉంది. 10th క్లాసు మన సప్లిమెంటరీతో కలుపుకుంటే 100% అందరూ పాస్ అయ్యారు. అది కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ముఖ్యంగా మాకు నిన్ననే మేము
పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ రిసీవ్ చేసుకున్నాము. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి పిల్లలకి. ప్రతి పిల్లవాడికి ఒక కార్డు ఇచ్చేసి రోజు 4 నిమిషాలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకునే ఏర్పాటు కూడా మా పై అధికారులు మాకు కల్పించారు. దానికి కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. పిల్లలు కూడా ఆ విషయం మీద చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక డ్యూటీస్ విషయంలో కూడా మేము మా స్టాఫ్కి పిల్లలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మేము అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ రంగమే కాకుండా డిసిప్లైన్ విషయంలో కానివ్వండి, క్రీడా రంగంలో కూడా మంచి మార్కులు, మంచి అచీవ్మెంట్స్ సాధించి ఈ జిల్లాలోనే మంచి స్కూల్గా ప్రథమ ప్లేస్లో ఉండేటట్లు మేము చేయడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మా స్టాఫ్ అందరూ కూడా మాకు కోఆపరేషన్ ఉంది. మేము ఖచ్చితంగా సాధిస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ను నిషేధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పెదవేగి మండలం విజయరాయి గ్రామ సామాజిక కార్యకర్త ఎం కృష్ణ తెలిపారు. సోమవారం విజయరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నిరోధంపై గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జె చరణ్ తేజ, కలిదిండి సురేష్, డి సత్యనారాయణ, బిర్లంగి పెద్దులు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యాలు వీటిపైన అవగాహన కల్పిస్తూ విజయరాయి గ్రామంలో గ్రామం మొత్తం అందరం కలిసి విజయరాయి గ్రామ ప్రజల సంయుక్త సంకల్ప కుటుంబం అనే పేరుతో ఈ ప్లాస్టిక్ మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది జూన్ 25 నుండి మొదలయ్యి ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, కవర్స్ కానీ ఇతర కవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బంధించడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఇంటికి కూడా ఒక 2.5 కేజీల ప్లాస్టిక్ పట్టే ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఇస్తాము. ఆ సింగిల్ యూజ్ కవర్ వాడేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు బయట పడేయకుండా, దాన్ని తగలబెట్టకుండా, భూమిలో కలపకుండా ఆ డబ్బాలో బంధించి ఆగస్టు 14కి దాన్ని మేము కలెక్ట్ చేసుకుంటాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే కరగదు, కాల్చినా కూడా అది భూమిని పాడు చేస్తుంది, నీటిని పాడు చేస్తుంది. కాబట్టి దీని మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అదేవిధంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులు, కుల పెద్దలు, గ్రామంలో ఉండేటువంటి స్కూల్స్, ప్రైవేట్ కార్యాలయాలు మొదలగు అన్ని చోట్ల కూడా వీటిపైన అవగాహన కల్పిస్తూ చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని గ్రామంలో ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ స్టీల్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని గ్రామంలో 1000 భోజన ప్లేట్లు కానీ, వాటర్ తాగే స్టీల్ గ్లాసులు కానీ, టిఫిన్ ప్లేట్ కానీ, టీ గ్లాస్ కానీ ఇలా 1000 గ్లాసులు 1000 సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఉచితంగా గ్రామ ప్రజలు వచ్చి వాటిని తీసుకువెళ్ళి వాడుకున్న తర్వాత శుభ్రం చేసి మళ్ళా మా స్టీల్ బ్యాంక్ అందించాలి. దానిలో భాగంగా మొక్కలు పెంచడం కానీ గ్రామంలో, అలాగే ఏదైతే మనం మటన్ షాప్కి వెళ్ళినా, చికెన్ షాప్కి వెళ్ళినా, కర్రీ పాయింట్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి నుండే ఒక స్టీల్ బాక్స్ తీసుకుని వెళ్ళే పద్ధతిని అలవాటు చేయడం మీద అవగాహన కల్పించడము. ప్రతి ఇంటికి కూడా ఒక గుడ్డ సంచి, ఇట్లాంటి గుడ్డ సంచి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క గుడ్డ సంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా అన్ని పక్కల నుండి కూడా గ్రామంలో ఎటు చూసినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ మీద వచ్చే అనర్థాలను తెలియజేస్తూ రోజుకు ఒక 2 గంటల పాటు గ్రామంలో యువకులు అందరం కలిసి, పెద్దలతో కలిసి ఒక 2 గంటల పాటు అవగాహన కల్పిస్తూ రోజు గ్రామంలో తిరగడానికి నిర్ణయించుకున్నాము. ఈ విధంగా గ్రామంలో చేసే ఈ పని నుండి ఏదైతే దేశం నుండి ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్నాయో దీనికి చిట్ట ఫలితం కుటుంబం నుండి, గ్రామం నుండే రావాలి. కాబట్టి ఆ గ్రామం నుండి, కుటుంబం నుండి మార్పు కోసం విజయరాయి గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మేము అందరం కూడా గ్రామ ప్రజలుగా అందరం కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.